దేవుని యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని దృష్టిలో యథార్థత. దీని ధ్యానార్థమై మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనములోని మొదటి భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నిన్నటి దినమున దేవుని దృష్టితో చూచి ఏ విధముగా జయము పొందగలము అని చూచియున్నాము. నేడు మనము తప్పు చేసినప్పుడు దేవుడు ఏ విధముగా గమనించుదురు, మన యథార్థతను ఆయన దృష్టిలో ఏ విధముగా కాపాడుకొనవలెను అని చూచెదము. మనము తిరిగి 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనమును గమనించినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని చదువుచున్నాము. కాబట్టి మనము ఆయన కన్నులకు మరుగైయుండి ఏమీ చేయలేము అని మనము గ్రహించవలెను. మనము తిరిగి మూలవాక్యమును గమనించినట్లయితే, ఇక్కడ సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను కుష్టు రోగమును ఎలీషా స్వస్థపరిచెను. దానికి గాను నయమాను ఎలీషాకు బహుమానము ఇవ్వ తలంచినప్పుడు ఎలీషాను ఎంత బ్రతిమిలాడినను అతడు ఒప్పకపోయెను. కాని అతని సేవకుడైన గేహాజీ ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొనేదని అనుకొని ఉండెను. దీనిని మనము అదే అధ్యాయములోని 20వ వచనములో చూడగలము. మనము దీనికి ముందుగా ఉన్న 16వ వచనమును గమనించినట్లయితే, ఎలీషా ఎవని సన్నిధి నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పెను. ఇక్కడ ఇద్దరును యెహోవా జీవము తోడు అనియే చెప్పియున్నారు. ఎలీషా సేవకుడైన గెహాజీ కూడా యెహోవా జీవము తోడు అని చెప్పి తీసుకొని వచ్చియున్నాడు. కాని ప్రవక్త అయిన ఎలీషా చేసిన తీర్మానమునకును గెహాజీ చేసుకొనిన తీర్మానమునకును బహు వ్యత్యాసము కలదు. మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి అని చదువుచున్నాము. దేవునిచే ఉచితముగా పొందుకొనిన ఆత్మీయ వరములకు మనము వెలకట్టలేము. వాటి యొక్క ఉత్తమమైన ఫలితములను పొందుకొనవలెనంటే మనము ఉచితముగానే ఉపయోగించవలెను. ఆ దేవాది దేవుడు మనకు, నీకు ఈ వరమును ఇచ్చెదను, నాకు ఇంత సొమ్ము ఇవ్వు, లేదా నీకు నా తండ్రి దగ్గర ప్రార్థన చేసి ఉంచిన తైలము కాని లేదా రుమాలు కాని ఇంత డబ్బులు జమ చేసిన నీకు ఇచ్చెదను అని మనతో బేరములు కుదుర్చుకొనలేదు కదా. నేను ఆయన చెప్పుచున్నదల్లా ఒకటే, నేను ఉచితముగా ఇచ్చియున్నాను, కాబట్టి మీరును ఉచితముగా నా నామము పేరిట అద్భుత కార్యములను చేయవలెను అని బోధించియున్నారు. కాబట్టి గేహాజీ యెహోవా జీవము తోడు అనుకొనినప్పటికీ వాటిని తెచ్చి భద్రము చేసినప్పటికీ దేవుని దృష్టిలో పాపము చేసిన వ్యక్తిగా తీర్పు పొందియున్నాడు. తన యజమానుడైన ఎలీషాకు తెలియకుండా వెళ్లి నయమాను దగ్గర బహుమతులను పొంది తిరిగి ఏమీ తెలియని వాడిలా ఎలీషా ఎక్కడికి వెళ్లి ఉన్నావు అని అడిగిన ప్రశ్నకు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఇంతటి ఘోరమైన అబద్ధమై ఉన్నది. మన జీవితములో కూడా మన ప్రక్కనే మనతో మంచిగా ఉన్నట్లు నటించుచు మనకు వ్యతిరేకముగా మన పేరు చెడగొట్టుటకు కొందరు ఉందురని దీని నుండి మనము గ్రహించవలెను. వారు మనపై చేయు వ్యతిరేకమైన క్రియలను ఎలీషా వలె ఒక దైవ దర్శనము ఉన్నప్పుడు మాత్రమే మనము గ్రహించగలము. అలా మనము ఎలీషా వలె అడిగినప్పటికీ వారు గెహాజీ వలె మంచివారి వలె బొంకెదరే తప్ప నిజమును ఒప్పుకొనరు. పాత నిబంధన కాలము కాబట్టి వెంటనే తండ్రి అయిన యెహోవా శిక్షను గెహాజీ మీదకి పంపియున్నారు. కృపాకాలములో ఉన్న మనము అటువంటి వారి కొరకు ప్రార్థన చేసి వారిని ఎదుర్కొనవలెను. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము గమనించవలసిన విషయము
మరొకటి కలదు. దేవుని ఆత్మతో నింపబడిన వారి దగ్గర నుండి ఏమీ దాచలేము. ఈ మాట చెప్పామనుకోనండి, అయితే మాది దెయ్యపు ఆత్మ అని మనకు విరోధముగా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని యొక్క ఆత్మతో మన ఆత్మ ఏకమైనప్పుడు మనము మన జీవితములో యథార్థముగా నడుచుకొని అన్ని కార్యముల యందు దేవునికి ప్రీతికరముగా నడుచుకొనినప్పుడు దేవుడు నీకు ఏదియును మరుగు చేయక మానడు. మనం అబ్రహాం యొక్క జీవితమును గమనించినట్లయితే సొదొమ గొమొర్రా విషయములను గూర్చి తెలియబరచు సందర్భములలో మనము ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అని చెప్పియున్నట్లుగా చదవగలము. సమస్తమును తన ప్రియ బిడ్డలకు తెలియపరచుటకు ప్రభువు ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండియున్నారు. ఇక్కడ ఆ విషయమును గేహాజీ మరిచియున్నాడు. దేవుని ఆత్మ ద్వారా ఎలీషా తన ప్రవక్తనను గమనించగలడని గ్రహించలేకయున్నాడు. అందుకే ప్రవక్త అయిన ఎలీషా, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని ప్రశ్నించియున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ విధముగా జీవించుచున్నావు? ఎలీషా వలె ప్రతిష్ట కలిగియుండి యెహోవా జీవము తోడు అనుచున్నావా? లేదా ఈ లోక ధనము కోసము గేహాజీ వలె వాటి వెనుక పరిగెట్టుట కొరకు యెహోవా జీవము తోడు అనుచున్నావా? నీ యొక్క యథార్థత దేవుని దృష్టిలో ఏ విధముగా కనపడుచున్నది? గేహాజీ వలె ఈ లోక ధనము కోసము నీ యథార్థతను వీడి నీకున్న తలాంతులను అమ్ముకొనుచు నిన్ను నీవు దేవునిలో ఉన్నానని మోసపరచుకొనుచున్నావా? గేహాజీ తన యథార్థతను వీడుటను బట్టి నయమాను యొక్క కుష్ఠము కలిగి తిరిగి ఇక ఎన్నడూను ఎలీషా ముందుకు రాలేదు, అనగా తన ఆత్మీయ సహవాసమును కోల్పోయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గేహాజీకి మాత్రమే కాక అతని సంతతికిని సర్వకాలము అంటించిన వాడిగా ఒక శాపగ్రస్తమైన జీవితమును తరతరములకు ఇచ్చియున్నాడు. నేడు మన పరిస్థితి ఏ విధముగా ఉండియున్నది? దేవుని దృష్టిలో యథార్థముగా జీవించి అనేకులకు ఎలీషా వలె ఆశీర్వాదకరముగా మార్చబడుచున్నావా? లేక నీ యథార్థతను వీడి గేహాజీ వలె శాపగ్రస్తముగా మార్చబడేదవో నిర్ణయం నీదే. దేవుని దృష్టిలో యథార్థముగా కనపడటకు ప్రభువే మనలను పరిశుద్ధపరిచి నడిపించుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ప్రభావం ఘనత స్తోత్రం సర్వోన్నతుడేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం సర్వాధికారి నిత్యుడగు యెహోవా సమస్తధికారం యేసుకిచ్చితివి వ్యాధి రోగం అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి నన్ను స్వస్థపరిచిరి వ్యాధి రోగం అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి నన్ను స్వస్థపరిచిరి అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం సర్వోన్నతుడేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం సర్వోన్నతుడేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం సంపూర్ణుడ యెహోవా కృపతో నశించక కాచితివి కృపా సత్య సంపూర్ణుడ యెహోవా కృపతో నశించక కాచితివి కారుణ్యుడేసు నీవున్నందున కృపాక్షేమములు నా వెంట వచ్చును కారుణ్యుడేసు నీవున్నందున కృపాక్షేమములు నా వెంట వచ్చును అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం సర్వోన్నతుడేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం సర్వోన్నతుడేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం కర్తయగు నా యెహోవా నిరీక్షణ కాదరం నీవే భూమిలో నిరీక్షణ కర్తయగు నా యెహోవా నిరీక్షణ కాదరం నీవే భూమిలో నిస్పృహ నిరాశ కృంగిన వేళ నా క్రీస్తు నీవే మహిమా నిరీక్షణ నిస్పృహ నిరాశ కృంగిన వేళ నా క్రీస్తు నీవే మహిమా నిరీక్షణ అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం సర్వోన్నతుడేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం సర్వోన్నతుడేసు నీకే మహిమ
శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. సన్నిధిలో ఆశ్చర్య కృపతో నింపుము దేవా. ఆనందమానందం నీ సన్నిధిలో ఆశ్చర్య కృపతో నింపుము దేవా. ఎప్పుడు నాకై తిరిగి వచ్చేదావో యేసయ్యా నీకై వేచియుందును. ఎప్పుడు నాకై తిరిగి వచ్చేదావో యేసయ్యా నీకై వేచియుందును. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. సర్వోన్నతుడే యేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. సర్వోన్నతుడే యేసు నీకే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం.